ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఒక మిక్సీ జార్లో ఒక కప్ దాకా సగ్గుబియ్యాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించేసుకోండి. జల్లించుకున్న మిశ్రమంలోకి 2 కప్పుల వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక క్యారెట్ ని మిక్సీ జార్లోకి వేసుకొని రసం అంతా సపరేట్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని బాండీలో 2 కప్పుల పంచదార, అరకప్పు వాటర్ వేసుకొని పంచదార అంతా కరిగిపోయాక దీంట్లోనే సగ్గుబియ్యం మిశ్రమాన్ని అంతా వేసేసుకొని ఎక్కడెక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే క్యారెట్ రసాన్ని అంతా వేసుకొని దీన్నంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకోండి. బాండి నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లోనే జీడిపప్పు పులుకులు కూడా వేసేసుకోండి. ఇలా బాండి నుంచి సపరేట్ అయిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్కి ఆయిల్ మరియు నట్స్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. దానిపైన ఈ సగ్గుబియ్యం క్యారెట్ హల్వాని దీని మీద వేసేసుకొని నీట్ గా స్ప్రెడ్ చేసుకొని గార్నిష్ కోసం కొన్ని నట్స్ వేసుకోండి. పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకొని తర్వాత డిమోల్డ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మంచి హెల్తీ అయిన రెసిపీ అండి. మీరు కూడా సింపుల్ గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.